ఏమంటే మనం కట్టుకున్న భార్య నమ్మకమైనది అనుకుంటే ఎక్కడికైనా వెళ్తానన్నది అనుకోండి. ఉండు నేనొస్తాను నీతో పాటు అనేది భర్త ఎందుకంటాడు? నీ మీద డౌట్ కాబట్టి. అవునా? నువ్వు కనిపించిన ప్రతి మగాడితోని పళ్ళు నవ్వుతూ, ఏవండీ సైగలు చేస్తూ మాట్లాడుతున్నావు అనుకోండి. భర్తకెలా ఉంటది? అప్పుడు ఎక్కడికెళ్ళినా భార్యతో పాటు ఉండు నేనొస్తాను. ఏవండీ నేను ఎక్కడికో చీర కొనుక్కోవడానికి వెళ్తాను. నేనొస్తానుండు. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. ఎందుకు డౌటు? అదే నమ్మకమైన భార్య అనుకోండి. ఏవండీ నేను వెళ్తాను. సరే అమ్మాయి వెళ్ళురా పర్లేదు నేనుంటానులే వెళ్ళు. నమ్మకం. ఎక్కడికెళ్ళినా పర్లేదు. ఏవండి చుట్టూ 100 మంది మగాళ్ళున్నా మన భార్య నమ్మకమైనదైతే, విధేయురాలైతే, ఒకరికే తన శరీరాన్ని అర్పించుకున్నదైతే ఏం చేస్తది? ఎంత గొప్పోడు పిలిచినా, ఎంత అందగాడు పిలిచినా, నా ఈ దేహం, ఈ శరీరం ఒకరికి అంకితం. అలాంటి వారిపైన భర్తలకు ఎంత నమ్మకం ఉంటుందో చెప్పండి. ఓకే, నా భార్య కోసం నేనేం సందేహపడవలసిన పని లేదు. నా భార్య ఉన్నతురాలండి. అప్పుడు ఎక్కడికైనా నువ్వు పంపిస్తావు ధైర్యంగా.